అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. వరుస పర్యటనలతో కాంగ్రెస్ పార్టీలో ఇండియా కూటమిలో కీలక నేతగా ఎదుగుతున్నారు. తాజాగా చెన్నైలో పర్యటించిన ఆయన తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న మహావిద్యా చైతన్య ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు రాజకీయంగానూ ప్రాధాన్యత ఏర్పడింది. బీహార్ రాజధాని పట్నాలో నిన్న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ సమావేశం ముగిసిన మరుసటి రోజే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది. were inspired by Tamil Nadu education model. In independent India, Tamil Nadu, the first midday meal scheme for school children. It inspired other South Indian states like Kerala, Karnataka, Andhra Pradesh and Telangana. We are implementing midday meal scheme, inspiration from Tamil Nadu. In Telangana, for my government, education is the biggest focus. As a chief minister, I also hold education portfolio because it is very important. I am holding education department, education portfolio as a chief minister. We have started Young India Skills University. I wanted to share something with my younger generation, my brothers and sisters. Every year, Telangana state producing 110,000 engineering graduates, but they are not getting any job. But market demand is there. There is a huge demand. There is a production as a engineering graduates, but there is a gap between demand and supply. They don't have skills. They don't have up to the mark. So that is why ఏపీలో ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సి విజేతలు 15,941 మందికి అమరావతిలో నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మెగా డిఎస్సి 2025కి ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, స్పీకర్ రఘురామరాజు నియామక పత్రాలు అందజేశారు. వైసీపీ కోర్టులో కేసులు వేసి ఆపాలని చూసినా మెగా డిఎస్సిని సూపర్ హిట్ చేశామన్నారు. రాష్ట్రంలో పేదరికం నిర్మూలించాలన్నది తమ లక్ష్యమన్న చంద్రబాబు, పేదరికం పోవాలంటే విద్య ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. సిబిఎస్ అంటే డిఎస్సి, డిఎస్సి అంటే సిబిఎన్ అని పేర్కొన్నారు నారా లోకేష్. దేశానికి రాజైన గురువు దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిందేనని, అయితే తన జీవితకాల గురువు సీఎం చంద్రబాబు అని వెల్లడించారు. టీచర్స్ విషయంలో నేను ఎప్పుడూ అశ్రద్ధ చూపేయలేదు. దానికి కారణం మన పిల్లల భవిష్యత్తు. అందులో మొదటి సూపర్ 6 ఉద్యోగాలు, మెగా డిఎస్సి. అందరూ అన్నారు సాధ్యమా అన్నారు. మెగా డిఎస్సిని సూపర్ హిట్ చేసినటువంటి కూటమి గట్టిగా మీరే చప్పట్లు కూడా చెప్పాలి. అవునా కాదా? నా ఆలోచన ఒకటే, నేను టీచర్ని ఎక్కువగా గౌరవించాను. ఆ గౌరవం కూడా మీరు పిల్లల భవిష్యత్తు మారుస్తారని. నాకు లైఫ్ టైం గురువైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నా. మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. మా గురువులందరూ గుర్తొస్తున్నారు. మొన్న జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్ లో చెప్పా, నేను బ్యాక్ బెంచర్ అని. మాది కొంచెం గోల బ్యాచే, కానీ ఆనాటి టీచర్ మంజుల మేడం గారు నేను తప్పు చేస్తే 2 గట్టి కొట్టేవారు. ఏకంగా నేను వైస్ ప్రిఫెక్ట్ అయినప్పుడు ఒక పట్టుదల, ఒక డిసిప్లిన్ నేర్పించారు రమాదేవి మేడం గారు. అంతేకాదు 10th వరకు నేను నామమాత్రంగా చదివేవాడిని. కొన్ని ఫండమెంటల్స్ లో నేను వీక్ గా ఉన్నానని ఇక్కడ
తెలంగాణలో శాంతి భద్రతలను గాడిన పెట్టేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలను పాల్పడుతున్న వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలంటూ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం నుంచి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలకు తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలకు అలవాటైన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో వారు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా వారిపై భారతీయ నేర సంహిత సెక్షన్ 311 ప్రకారం సస్పెక్ట్ రౌడీ షీట్స్, హిస్టరీ షీట్స్ తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నిందితుల కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. ముందస్తు చర్యలు తీసుకోవటం వల్ల అవాంఛనీయ కార్యకలాపాలను అడ్డుకట్టపడుతుందని, రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపు ఉంటాయని తాజా ఉత్తర్వులలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ప్రాథమిక విచారణను మొత్తానికి ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సిబిఐని కోరింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం అంశంపై సిబిఐ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరిస్తుంది. కేసుకు విచారణ అర్హత ఉందో తేల్చేందుకు సిబిఐ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఎన్డీఎస్ఏ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాథమిక విచారణ అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. ఏపీ శాసన మండలిలో అధికార విపక్షాల మాటల యుద్ధం కొనసాగుతుంది. పీఆర్సీ కమిషన్ రద్దు చేశారని ఎమ్మెల్సీ బొత్స ఆరోపించారు. ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయిందని, ఉద్యోగుల శ్రేయస్సు కోరేవారైతే పీఆర్సీ వేసేవాలని బొత్స అన్నారు. పీఆర్సీని కమిషన్ డిసైడ్ చేస్తుందని మంత్రి వయ్యావుల కేసు స్పష్టం చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పయ్యావుల స్పష్టం చేశారు. ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగుల తరఫున ఇప్పటికే సంవత్సరం 8 నెలలు అయింది. గత చేసిన పీఆర్సీని వచ్చి క్యాన్సిల్ చేసి కొత్త పీఆర్సీ వేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఉద్యోగుల మీద కానీ ఏమాత్రమైన దేశమెత్తైన వారికి వాళ్ళ మీద ప్రేమ ఉంటే, లేదు వాళ్ళ తాలూకు శ్రేయస్సు మీద బాధ్యత ఉంటే అది చేయలేదు అధ్యక్ష. ఎస్, మోసపూరితమైన ప్రలోభాలకి మీరు ఇచ్చిన మోసపూరితమైన ప్రలోభాలకి మీరు హాస్యం పెడితే ప్రతి సహజంగా ప్రలోభాలకు వచ్చారనేది ఎస్, నేను స్టికానే ఉన్నాను. అదే రికార్డ్. మీ మోసపూరితమైన ప్రలోభాలకి, మీ మోసపూరితమైన మాటలకి ప్రజలు వచ్చి మీకు వేశారనేది రికార్డ్. దాంట్లో మాకు ఏ విధమైన బాధ్యత, ఏ విధమైనది లేదు మీ మోసం వల్లది. కానీ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పట్లేదు అధ్యక్ష. అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మేము 27% ఫిట్మెంట్ ఇచ్చాము. మీరు ఏమైనా టీఆర్సీ నుంచి ఇమ్మీడియట్ వేస్తారా, ఫిట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా ఆలోచన ఉన్నదా లేదా, సూటుగా అడుగుతున్నాను, సూటుగా చెప్పలేదు అధ్యక్ష. ప్రభుత్వాల మార్పు గురించి, ఓట్ల గురించి మొదలుపెట్టింది వాళ్ళ అధ్యక్ష. మొదలుపెట్టిన తర్వాత బాల్ కిక్ చేసిన తర్వాత తిరిగి ఆడాల్సినటువంటి బాధ్యత ఇటువైపు ప్లేయర్ మీద ఉంటుంది అధ్యక్ష. మనం డెమోక్రసీలో అత్యున్నత స్థానం అనుకునేటువంటి శాసనసభలో కూర్చుని ప్రజలేసినటువంటి ఓట్లకి, తీర్పుకి వారు ఇచ్చేటువంటి భాష్యం ఏంటంటే ప్రజలు ప్రలోభాలకు గురై ఓట్లు వేశారు అని, ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి భావన ఉంది అనేటువంటిది స్పష్టంగా వేదిక ద్వారా చెప్పారు అధ్యక్ష. దిస్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది అపోజిషన్. వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని కోరుకుంటాం. 40,000 కోట్ల రూపాయలు అదనంగా మీకు వచ్చింది. ఇవాళ ఆ 20,000 కోట్లు ఉండింటే ఇంకా ప్రజలకు మరింత బెనిఫిట్ చేసేవాళ్ళం. అయినా మేము నడుపుతా ఉన్నాం. ఇంకా కోవిడ్ పేరు చెప్పుకుని మీరు ఎంతకాలం బతకాలనుకుంటున్నారు అనేటువంటిది నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష. కమిషన్ డిసైడ్ చేస్తుంది అధ్యక్ష ఫిట్మెంట్. అది ఎల్ఓపి గారికి తెలుసు అనుకుంటా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డెసిషన్. చాలా పెద్ద నిర్ణయం అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేసేది. వారు ఏదో అడిగారు కదా నేను ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయేటువంటిది కాదు. డెఫినెట్లీ దీని మీద ప్రభుత్వం
చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది. అప్రాపరేట్ టైంలో దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి సభ్యులకు తెలియజేస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు విచిత్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు. వాళ్లకు బీజేపీ ఫోబియా పట్టుకుందన్నారు. చిల్లర మాటలు, అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీకి తెలంగాణలో ఎవరితో కలవాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్, కాంగ్రెస్లతో బీజేపీ ఎప్పుడూ కలవదని స్పష్టం చేశారు. కలిసి కాపురాలు చేసింది మీరు, ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది మీరు, మంత్రి పదవులు పంచుకుంది మీరు. బీజేపీకి ఎటువంటి అవసరం లేదు అని ఫైర్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేటీఆర్ ఏమంటాడు? కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. ఒక విచిత్రమైనటువంటి మానసిక వ్యాధితో రెండు పార్టీలు బాధపడుతూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలు మానసిక వ్యాధి, బీజేపీ ఫోబియా రెండు పార్టీలకు పట్టుకుంది. అందుకే అర్థం పడతం లేనటువంటి ఆరోపణలు, చిల్లర మాటలు, అవగాహన లేకుండా, ఆధారాలు లేకుండా అడ్డంగా మాట్లాడేటువంటి ప్రయత్నం రెండు పార్టీలు చేస్తా ఉన్నాయి. మేము ఎవరు కలవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ తోటో, బీఆర్ఎస్ తోటో, రేవంత్ రెడ్డితో, కాంగ్రెస్ తోటో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కలవదు. కలిసినా గెలిచినా గతంలో మీరందరూ కలిసి పనిచేశారు, గతంలో కలిసి కాపురాలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ను సినీ ప్రముఖులు కలిసిన అంశంపై ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. కామినేని శ్రీనివాస్ వర్సెస్ బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. లా అండ్ ఆర్డర్ పై మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ అప్పట్లో జగన్ ఇంటికి కొంతమంది సినీ ప్రముఖులు వచ్చారు. అప్పుడు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని సినీ ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నానిని కలిసి చెప్పారు. ఇంతలో కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను బాలకృష్ణ ఖండించారు. ఆయన అన్ని అసత్యాలు చెబుతున్నారని బాలకృష్ణ అన్నారు. చిరంజీవి గట్టిగా మాట్లాడటం వల్లే జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారన్నది పచ్చి అబద్ధమన్నారు. సైకోనీ ఇండస్ట్రీ నుంచి కొందరు కలవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ వచ్చారు అనటం అబద్ధం. గట్టిగా ఎవరూ అడగలేదు. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ను కలవాలన్నారు. చిరంజీవి గట్టిగా అడగటం వల్లే జగన్ వచ్చాడట. అలా ఎవరూ అడగలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా, రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్, ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్, సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే, ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు, సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? వాళ్ళు బతుకు వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు. అడిగినా అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన, నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను.
ఎవడా చేసిందండి? ఏపీ అసెంబ్లీలో తనపై నందమూరి బాలకృష్ణ చేస్తున్న వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానం మేరకు ఆయన్ను కలిసేందుకు వెళ్లామని చిరంజీవి స్పష్టం చేశారు. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారని, ఆయన నివాసానికి వెళ్లి కలిసినప్పుడు సినీ పరిశ్రమలో ఉన్న ఇబ్బందుల గురించి వివరించానని తెలిపారు. అప్పట్లో కోవిడ్ ఉండటంతో 5గురే రావాలని జగన్ సూచించగా 10 మంది వస్తామని చెప్పారన్నారు. తాము జగన్ను కలిసేందుకు వెళ్లే సమయంలో బాలకృష్ణకు ఫోన్ చేస్తే స్పందించలేదన్నారు. జమినీ కిరణ్ ను బాలకృష్ణను కలిసి విషయం చెప్పాలని పంపగా ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ అందుబాటులోకి రాలేదన్నారు. ఆర్ నారాయణమూర్తితో సహా కొందరం జగన్ను లంచ్ సమయంలో కలిశామని, మళ్లీ సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని చెప్పామని చిరంజీవి వెల్లడించారు. ఇందుకు జగన్తో జరిగిన సమావేశంలో ఉన్న వారంతా సాక్షులేనన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. విద్య ఉంటేనే అన్ని ఆస్తులు అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. అందుకే విద్యకు ఆయన పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరులో పలు కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 220 మంది విద్యార్థులకు యూనిఫామ్, నోట్బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తాను చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. తమ గ్రామం నుండి స్నేహితులతో కలిసి నడుచుకుంటూ కాలేజీకి వచ్చేవాడినని, అప్పట్లో ఉపాధ్యాయుల పట్ల అమితమైన గౌరవం ఉండేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా విద్యాశాఖ తన పోర్ట్ఫోలియోనే ఉంచుకొని నిత్యము అనేకమైన రివ్యూలు తీసుకుంటూ పెను మార్పులు, అంటే ప్రపంచంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము తీసుకొని అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకుంటూ విద్యుంటే అన్ని ఆస్తులు ఆటోమేటిక్ గా వస్తాయని నమ్మిన ప్రభుత్వము, నమ్మిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వానికి ప్రైవేటీకరణ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో లేదంటూ మాజీ మంత్రి విడుదల రజని విరుచుకుపడ్డారు. డయేరియాతో గుంటూరు జిల్లాలో ప్రజలు ఎంతో మంది బాధపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా డయేరియా బాధితులు పెరుగుతున్నారే కానీ తగ్గటం లేదన్నారు. ఆరోగ్య శాఖ మంత్రికి ఈ విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. జిల్లాలో 11 కలరా కేసులు నమోదు అవుతూ ఉంటే వైద్య సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదని అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా జీజీహెచ్లో చికిత్స పొందుతున్న డయేరియా, కలరా బాధితులను పరామర్శించిన అనంతరం మాజీ మంత్రి రజని ఈ వ్యాఖ్యలు చేశారు. మనము చాలా అరుదుగా ఉంటాము, అలాంటిది 11 కేసులు ఉన్నాయి. కలరా 11 కేసులు ఉన్నాయి. ఇంకా ఎంతమంది ప్రైవేట్ లో చూసుకుంటున్నారు, కొంతమంది డెత్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. సో ఆ డెత్స్ అంటే అఫీషియల్ గా వీళ్ళు రికార్డ్ చేసి ఏం చెప్పట్లేదు, కానీ డెఫినెట్ గా అక్కడ ఇక్కడ జరిగి ఉండొచ్చు. మొన్న చూసాము తురకపాలెంలో 40 మంది దాకా చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు, రూట్ కాజ్ ఏంటి, ఎందువల్ల ఇలా జరుగుతుంది, దాని మీద కూడా ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఇంత కూడా దాని మీద కూడా తెలుసుకుందామని కానీ ఏదైనా చేద్దాము ఎందువల్ల ఇలా అయిందని కానీ అది దాని మీద కూడా ఏం చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ డైరియా మీద చిత్తశుద్ధి లేదు. ఇంకా దేని మీద ఉన్నట్టు, ప్రైవేటైజేషన్ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి దేని మీద లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పటికైనా మేల్కొని, అండ్ ఇక్కడ చూసాం లోపల ఫెసిలిటీస్, లోపల కనీసము సలైన్ పెట్టడానికి కూడా స్టాండ్స్, ఒక సలైన్ ని 2కో 3కో లేకపోతే తాళ్లు కట్టి ఇస్తా ఉన్నారు. ఏమైనా సలైన్లు పెట్టే స్టాండ్లు కూడా లేవా? కలరా సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ పాల్పడిన సృష్టి ఆసుపత్రి గురించి ఇది వరకు అనేక విషయాలు తెలిసాయి. ఆసుపత్రికి సంబంధించిన వారు పేద కుటుంబాల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి సరోగసి పేరుతో అమ్మకాలు జరిపేవారు. ఇలా 4 ఏళ్లలో దాదాపు 500 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు అధికారులు. సరోగసి పేరుతో పిల్లలు లేని తల్లిదండ్రుల నుంచి ఏకంగా 50 లక్షల వరకు వసూలు చేసింది సృష్టి ఆసుపత్రి యాజమాన్యం. ఈ వ్యాపారం దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసి పేరుతో జరిపారు. తాజాగా ఈ కేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెను మరికొద్ది రోజుల్లో ఈడీ ప్రశ్నించనుంది.
వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మరోసారి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు సెటర్లతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. యూరియా, డయేరియా, కలరా ఏది ఏమైనా పర్వాలేదురా, మనల్ని ఆపేది ఎవడురా, 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనరా అని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా అంతే కదండి పీపీపీ గారు అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రశ్నించారు. దీంతో పాటు ఫెయిల్డ్ కూటమి అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని తీవ్రమైన పదాలను వాడుతూ శ్యామల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. అయితే పవన్ కళ్యాణ్ పై శ్యామల విరుచుకుపడటం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు, సెటర్లతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఈసారి ఘాటు వ్యాఖ్యలు చేయడంలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్లో భారత రక్షణ రంగ ఉత్పత్తుల్ని మరింత బలోపేతం చేస్తూ AK-203 రైఫిల్స్ తయారీ త్వరలో ప్రారంభం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గురువారం ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన సందర్భంగా మాట్లాడిన మోదీ, భారత సైన్యం స్వయం సమృద్ధి లక్ష్యంతో విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. अद्भुत संभावनाओं से भरा हुआ है। बीते कुछ वर्षों में यूपी में कनेक्टिविटी की जो क्रांति हुई है उसने लॉजिस्टिक कॉस्ट को बहुत कम कर दिया है। यूपी देश में सबसे ज्यादा एक्सप्रेस वे वाला प्रदेश बन चुका है। यूपी देश के सबसे अधिक इंटरनेशनल एयरपोर्ट वाला प्रदेश है। ये देश के 2 बड़े डेडिकेटेड फ्रेट कॉरिडोर्स का हब है। हेरिटेज टूरिज्म में भी यूपी नंबर 1 है। ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగోడి సత్తా.